మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ గాలులు, వర్షాలు, పిడుగులతో ఆగమాగమైంది. నాగర్ కర్నూల్లో పిడుగుపడి గొర్రెల కాపరి చనిపోయాడు. పలుచోట్ల 30 గొర్రెలు చనిపోయాయి. మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం తడిచిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గాలివాన ఆగం చేసింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గోవిందాయపల్లి శివారులో పిడుగుపడి గొర్రెల కాపరి మల్లయ్య చనిపోయాడు. బిజినపల్లి మండలం లింగసానిపల్లి శివారులో పిడుగుపాటుతో 30 గొర్రెలు చనిపోయాయి. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డును వర్షం నీళ్లు ముంచెత్తడంతో వేలాది వడ్ల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మార్కెట్ యార్డు జలమయమై చెరువును తలపించింది. కళ్ల ముందే పంట నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రైతులు వడ్లను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. యార్డులో సరైన షెడ్లు, టార్పలిన్లు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ టౌన్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులతో వర్షం పడింది. నగరంలోని పిస్తా హౌస్, అప్పన్నపల్లి, కలెక్టరేట్ ప్రాంతాల్లో విధ్వంసాన్ని సృష్టించాయి. కలెక్టరేట్ సమీపంలో ఉన్న బస్సు షెడ్డు ఎగిరిపోయింది. పిస్తా హౌస్ దగ్గర పార్కింగ్ చేసిన కార్ల మీద చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో 2 కార్లు దెబ్బతిన్నాయి. అప్పనపల్లి వద్ద ఉన్న హనుమాన్ ఆలయ ఆవరణలో భారీ చెట్లు విరిగిపడడంతో ధ్వజస్తంభం విరిగిపడింది. పలుచోట్ల రోడ్ల వెంట చెట్లు నేలకూలాయి. వనపర్తి జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షానికి పలు మండలాల్లో చెట్లు, కరెంటు పోల్స్ పడిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు టౌన్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కటౌట్లు నేల కొరిగాయి. కొత్తకోట మదనాపురం మెయిన్ రోడ్డులో భారీ వేప చెట్టు రోడ్డుపై అడ్డంగా పడ్డంతో 2 మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర కరెంటు పోల్స్ విరిగిపడ్డాయి. ఆత్మకూరు, మదనాపురం మధ్య చెట్లు విరిగిపడ్డంతో రాకపోకలు నిలిచిపోయాయి. వనపర్తి టౌన్లోనూ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు నేలకూలాయి. చందాపూరు రోడ్డుకు అడ్డంగా కరెంటు స్తంభాలు పడి రాకపోకలు నిలిచిపోయాయి.